నియోజకవర్గ పాలిటిక్స్ చూస్తే మీరు మదర్ నుంచి గెలుస్తూ ఉంటారు. మదర్లో ఇన్నిసార్లు అన్ని పార్టీలు మీకు మద్దతు ఇచ్చేలాగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు గెలుస్తూ ఉంటారు. ఎలా, ఏం ట్రిక్ ఏంటి దాని? సార్ నేను అన్ని పార్టీలు డెఫినెట్గా అన్ని పార్టీలు నన్ను ప్రేమిస్తాయి. కారణం ఏంటంటే నేను అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాను, డెమోక్రటిక్గా. విండిక్టివ్ పాలిటిక్స్ చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టడం. ఏది న్యాయమో అదే చేస్తాను, ఏది న్యాయమో అదే చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా అదే ఆలోచనతో పనిచేస్తారు. అట్లాగే ముందుకు పోతాం. ఎవరికి అక్కడ క్యాండిడేట్స్ మారుతారు కానీ మీరు మాత్రం ఉంటారు. మీరు అన్ని పార్టీలు మీకు సహకారం చేస్తుంటే మీరు మాత్రం గెలుస్తూ ఉంటారు. ఏదో సంథింగ్ అక్కడ మ్యాజిక్ ఏదో చేస్తున్నట్టున్నారు. పాలిటిషియన్ అనే అతను కేవలం ఓ పొలిటికల్ పార్టీ నాయకుడిగానే కాదండి, టోటల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నాను. మీరు ఎలక్షన్ టైంలో తెలుగుదేశం కండవా కూడా మెడలో వేసుకుంటూ ఉంటారు. సార్ నేను ఎలక్షన్ మా 2018లో మాకు పొత్తులో పనిచేసాం. నేనే మీటింగ్ కండక్ట్ చేశాను. ఆ తర్వాత ఎన్నికలప్పుడు కూడా కొద్దిమంది అభిమానులు నాకు వచ్చి నువ్వు బాగా పనిచేస్తున్నావు, నువ్వు గెలవాలని ఆస్వాదించి కండవ వేస్తారు. వేస్తే దాన్ని నేను పోటీ చేసే అభ్యర్థి నేను అది కాంగ్రెస్ నువ్వు ఎవరు దగ్గర రావద్దు. బీజేపీ కండవ వేసినా వేయించుకుంటారా? అంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఎవరు నన్ను ప్రేమించలేదు ఇంతవరకు, ప్రేమించలేదు. వాడు వచ్చి ప్రేమించి నువ్వే గెలవాలి వాడు చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించారు.